హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మనం ఎస్ఎస్సి CGL 2026 కోసం స్టార్ట్ చేసిన టార్గెట్ సిరీస్లో సక్సెస్ఫుల్గా 118 రోజులు కంప్లీట్ చేసుకున్నాము. ఈ రోజు వచ్చేసి 119వ రోజు. ఈ కన్సిస్టెన్సీని ఇంకొక 50-60 డేస్ వరకు మెయింటైన్ చేయండి. మనకు CGL ఎగ్జామ్ ప్రిలిమ్స్ వచ్చేసింది. మ్యాక్సిమం డేట్స్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఇప్పుడు ఏదైతే ఎక్స్పెక్టెడ్ డేట్స్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేశానో మ్యాక్సిమం ఆ డేట్లోనే ఎగ్జామ్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆగస్ట్లో స్టార్టింగ్లో ఉంటుంది అనుకున్నాం, ఆగస్ట్ ఎండింగ్లో అనుకున్నాం. అటు ఇటు అయిపోయి లాస్ట్కి ఇప్పుడు ఏవైతే డేట్స్ పెట్టినానో ఆ డేట్లోనే ఎగ్జామ్ ఉంటుంది. అండ్ మనం ఆ డేటే ఫైనల్ అనుకొని ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ టైం కావాలి అనుకోవడం కరెక్ట్ కాదు. ఆల్రెడీ మనం టార్గెట్ సిరీస్ జస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 50-60 డేస్ కోసం స్టార్ట్ చేసిన టార్గెట్ సిరీస్ ఇప్పుడు డబుల్ టైం దొరికింది. అలాంటప్పుడు మనము ఇప్పుడు ఒక లెవెల్లో ఉండాలి. డెఫినెట్గా ప్రతి మాక్లో కట్ ఆఫ్ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ తక్కువ ఉన్నా డిమోటివేట్ అవ్వకండి. స్టిల్ ఇంకొక 50-60 డేస్ ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అనాలిసిస్ ఎలా చేయాలో క్లియర్గా వీడియో చేసి స్పెషల్గా అప్లోడ్ చేసిన, కొంచెం టైం తీసి మొత్తం వీడియో చూసి అట్లీస్ట్ మిగిలిన 50 డేస్ వరకు ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీ స్కోర్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఈరోజు 119వ రోజు టార్గెట్ చూసుకుందాము. కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసి చాలా రోజులైంది. ఇక్కడ ఏవైతే టాపిక్స్ రాసి ఉన్నాయో అన్ని టాపిక్స్ కంప్లీట్ అయిపోయినాయి. అది కాకుండా బిజినెస్, ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అఫైర్స్ వచ్చేసి ఈ రోజుతో కంప్లీట్ అయిపోయినాయి. రేపటి నుండి ఇంకో కొత్త టాపిక్ మాక్ టెస్ట్ రాసుకుంటాం. మనం 180 క్వశ్చన్స్ రాయడం అయిపోవాలి. మొత్తం 180 క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా చూసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ 2 సెక్షనల్స్ తగ్గించేసిన. 2 సెక్షనల్స్ అంటే మాక్ రాయడం హాఫ్ అన్ అవర్, దాంతోపాటు దాని అనాలిసిస్ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్, అంటే 1.5 అవర్ వరకు 1 అవర్ వరకు మీకు టార్గెట్ తగ్గించిన. కాబట్టి దీని అనాలిసిస్ మాత్రం డీటెయిల్గా అవ్వాలి. ఇక్కడ మాత్రం ఏది కొంచెం కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే మళ్ళీ మనం ప్రతిదీ ఇంత డీటెయిల్గా టైం ఇవ్వము వీటికి, కరెంట్ అఫైర్స్కి కానీ దేనికైనా సరే. ఇప్పుడు నెక్స్ట్ ఇది కాకుండా ఎస్ఎస్ ఇంగ్లీష్ కోసం స్పెషల్గా ఏది కూడా టార్గెట్ ఇస్తలేను. కాబట్టి దీనిని మాత్రం కంప్లీట్గా ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ అయినంత వాడండి. దీనిని ఎట్టి పరిస్థితుల్లో లైట్ తీసుకోకండి. ఇదే మీకు స్పెషల్ ఇంగ్లీష్ అనుకోండి. అండ్ సార్ ఏవైనా ఎక్స్ట్రా క్లాసెస్ చెప్తే వాటిని నేను టార్గెట్లో యాడ్ చేస్తున్నా, అది కంప్లీట్ చేయండి, సరిపోతుంది. ఇంగ్లీష్కి మీరు చేయాల్సిన పని అంతా ప్రాక్టీస్. ఎందుకంటే మనం బ్యాచ్ మొత్తం ఫౌండేషన్ బ్యాచ్ కంప్లీట్ చేసుకున్నాం. అది కాకుండా ప్రాక్టీస్ కూడా గ్యాప్లో సార్ చేయించినప్పుడు చేసుకుంటున్నాం. అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. స్పెషల్ ప్రాక్టీస్ మాత్రం ఈ ఎస్ఎస్సి ఇంగ్లీష్ యాప్లో ఏవైతే మొత్తం PYQs ఉన్నాయో మొత్తాన్ని డీటెయిల్గా కంప్లీట్ చేసుకోండి. దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకండి. ప్రతి టాపిక్ వొకాబులరీ ఒకటే కాకుండా ఈవెన్ గ్రామర్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో గ్రామర్వి కూడా టాపిక్ వైజ్ రాసుకోండి. అండ్ వొకాబులరీ కూడా మొత్తం ప్రతిదీ ఓన్లీ సినోనియమ్స్ కాకుండా, ఓన్లీ యాంటోనియమ్స్ కాకుండా 1 వర్డ్స్, ఈడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్ ప్రతిదీ డీటెయిల్గా చేయండి. దాంతోపాటు పారాజంబల్స్ కూడా అస్సలు లైట్ తీసుకోకండి, అది చాలా ఇంపార్టెంట్. దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకండి. నెక్స్ట్ వచ్చేసి అండ్ అది కాకుండా ఇంగ్లీష్లో మనము ఎలాగో సెక్షనల్ ఇక్కడ రాసుకుంటున్నాం ఆల్టర్నేట్ డే, అండ్ రెగ్యులర్గా ఫుల్ మార్క్లో ఒక సెక్షనల్ వస్తుంది కాబట్టి సరిపోతుంది. నెక్స్ట్ జీకే చాప్టర్ టెస్ట్లలో ఆల్రెడీ 79 చాప్టర్ టెస్ట్లు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 80 అండ్ 81 కంప్లీట్ చేసుకోవాలి. స్టాటిక్ జీకేలో 88th టెస్ట్ వచ్చేసి అవార్డ్స్ అండ్ ఆనర్స్, 81st వచ్చేసి బుక్స్ అండ్ ఆథర్స్. ఇవి 2 కంప్లీట్ చేసుకోండి. ఇంకొన్ని డేస్లో మనకు జీకే కూడా చాప్టర్ వైజ్ కంప్లీట్ అయిపోతాయి. దాని తర్వాత ఒకవేళ కుదిరితే మనము ఆల్టర్నేట్ డే ఏవైతే రాస్తున్నామో జీకేని రెగ్యులర్ చేయడం, లేకుంటే ఇంకా ఎక్స్ట్రా ఏదైనా థింగ్స్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాథ్స్, ఈ టాపిక్స్ అన్నీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఏవైతే నార్మల్ లెటర్స్లో ఉన్నాయో అవి మనం సమాపైన 3.2 బ్యాచ్లో కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఈ నెంబర్ సిస్టమ్ అండ్ LCM చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సంకల్ప్ బ్యాచ్ ఏదైతే రాహుల్ సార్ చెప్తున్నారో, రాహుల్ తేవటియా సార్ RWSSC ఛానల్స్లో అక్కడ కంటిన్యూ చేసుకున్నాం. ఈరోజు వచ్చేసి సింప్లిఫికేషన్, ఈరోజు రేపు. మరి సింప్లిఫికేషన్ అవసరమా స్పెషల్ ప్రాక్టీస్ అని లైట్ తీసుకోకండి. దీంట్లో కూడా మార్క్స్ పోతాయి. దీన్ని కూడా మనం సిల్లీ మిస్టేక్ చేస్తాం ఎగ్జామ్లో. కాబట్టి స్పెషల్గా 2 రోజులు ఇచ్చి ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. కొన్ని ట్రిక్స్ ఉంటాయి, క్లాస్ వింటే అర్థమైపోతుంది. 2x స్పీడ్లో పెట్టండి, కానీ క్లాస్ మాత్రం ఒకసారి కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మాక్ టెస్ట్ విషయానికి వస్తే అడ్వాన్స్ CGL ఫుల్ మాక్ 3rd రాయండి ఈరోజు. దాని అనాలిసిస్ మాత్రం డీటెయిల్గా చేయండి. ప్రతి పాయింట్ 100 క్వశ్చన్లకు 100 క్వశ్చన్లు CGL ఫుల్ మార్క్ రాసిన తర్వాత మీరు 100 క్వశ్చన్లు చూడాలి. కరెక్ట్ వచ్చిందా, రాంగ్ వచ్చిందా తర్వాత విషయం.
రాంగ్ పోయిన వాటికి డీటెయిల్గా ఎందుకు రాంగ్ పోయిందో చూసుకోవాలి, మీ నోట్స్లో ఎంట్రీ చేసుకోవాలి, మీరు ఏ పాయింట్ చేసుకుంటారు, ఏ వేలో చేసుకుంటారు, ఏ వేలో రివిజన్కి యూజ్ అవుతుందో అది మీకు తెలవాలి. ఎంత షార్ట్కట్గా రాసుకుంటే అంత మంచిది. మొత్తం ఉన్నట్టు ఎక్స్ప్లెనేషన్ దించకండి నోట్స్లో. అది కాకుండా రైట్ వచ్చిన క్వశ్చన్స్లో మీరు ఇంకా టైం తగ్గించవచ్చా, మీరు చేసిన మెథడ్ ఏంది, వేరే మెథడ్లో చేసుకోవచ్చా, అది డెఫినెట్గా చూసుకోండి. ఆల్రెడీ మీకు అనాలిసిస్ వీడియోస్లో చెప్పిన దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోండి. రీజనింగ్ అండ్ జీకే ఇది కూడా సేమ్, రాయడం దాని తర్వాత అనాలిసిస్ డీటెయిల్గా చేయడం. సెక్షనల్ టెస్ట్ ఆల్రెడీ టెలిగ్రామ్లో ఉన్నాయి, ఈరోజు 12th రాయండి. జీకే సెక్షనల్ టెస్ట్ సెకండ్ది టెక్స్ట్ బుక్లో రాయండి అండ్ దీని అనాలిసిస్ డీటెయిల్గా చేయండి. జీకే సెక్షనల్ యొక్క అనాలిసిస్ చేయడానికి టైం పట్టొచ్చు, కొంచెం పర్వాలేదు, టేక్ యువర్ ఓన్ టైం, బట్ అనాలిసిస్ మాత్రం డీటెయిల్గా అవ్వాలి, నోట్స్లో ప్రతిదీ ఉండాలి. అండ్ ఈ టెస్ట్లన్నీ రాసే ముందు ఏవైతే మొన్న రాసిన టెస్ట్ యొక్క అనాలిసిస్ ఉన్నాయో ఆ నోట్స్ మొత్తం రివిజన్ చేయాలి. అదే పెద్ద టాస్క్, దానికి టైం పడుతుంది కొంచెం, బట్ డీటెయిల్గా ప్రతిదీ చదవండి. ఇంకొకటి, రోజు కొంచెం డేటా పెరుగుతుంది కానీ ప్రీవియస్ డేటా మొత్తం చదివేసి దీనికి చదవండి. ప్రస్తుతానికి మీకు మరీ ఎక్కువ ఇబ్బంది ఏం కాదు, ఈజీగా మూవ్ ఆన్ అయిపోవచ్చు, ఈజీగా చదవగలుగుతారు. ఎందుకంటే మీరు స్టార్ట్ చేసి ఒక 3-4 డేసే అయింది కాబట్టి సింపుల్గా కంప్లీట్ చేసుకోగలుగుతారు ప్రతిదీ. సో డెఫినెట్గా ప్రతిదీ ఇప్పటివరకు మీరు ఎన్ని అయితే రాసిండ్రో ప్రతిరోజుది నోట్స్లో చదవండి. ఒకవేళ నెక్స్ట్ వీక్ వెళ్ళేసరికి 14-15 రోజులది ఒకటేసారి చదవడానికి ఇబ్బంది అయితే అప్పుడు స్టార్టింగ్ డేస్ది ఆల్టర్నేట్ డే లేదా 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి చదవచ్చు కొన్ని పేపర్స్ కొన్ని డేస్. అంతేగాని ఇప్పుడు మాత్రం ప్రతిదీ ఫస్ట్ డేది రెగ్యులర్గా రిపీట్ అవ్వడం వల్ల మీకు మొత్తం నోటెడ్ అయిపోతుంది. సేమ్ సెకండ్ డేది, సేమ్ థర్డ్ డేది అలా అలవాటు అయిపోతే ఫస్ట్ డేది మీరు 1 minute చూసేసుకుంటారు. తర్వాత ఆ పేపర్ మొత్తం ఫస్ట్ డే సెకండ్ డే కొన్ని రోజుల తర్వాత 1 dayలో చూసుకోగలుగుతారు. తర్వాత 3 రోజులది కూడా 1 minute 2 minutesలో చూసుకోగలుగుతారు. అంత నోటెడ్ అయిపోతుంది. ఆ లెవెల్లో ప్రతిదీ చదువుతూ ఉండండి. అది కాకుండా ఫోక్ డ్యాన్సెస్ విషయానికి వస్తే హర్యానా అండ్ పంజాబ్ ఈరోజు కామెంట్ చేయండి. నిన్న మహారాష్ట్ర ఆల్రెడీ నేను అయిపోయినా కూడా అదే కామెంట్ చేయమని చెప్పినా, నాకు గుర్తులేదు ఎందుకంటే నా దగ్గర ఏది ఎంట్రీ చేసి లేదు కాబట్టి. సో ఈరోజు హర్యానా అండ్ పంజాబ్ కామెంట్ చేయండి. స్టిల్ ఏ డౌట్ ఉన్నా ఏ సజెషన్ ఉన్నా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సీజీఎల్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కాకుండా, సీజీఎల్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎలాగో దీనికి ఫాలో అవుతారు, ఈ రైల్వేకి ప్రిపేర్ అవ్వాలి అనే థాట్లో ఉన్న వాళ్ళైనా సరే, మీ బ్రదర్స్ అయినా మీ సిస్టర్స్ అయినా ఎవరైనా ఇప్పుడు 10th కంప్లీట్ అయినా, ఇంటర్ కంప్లీట్ అయినా, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటే, ఐటీఐ చేసిన వాళ్ళైనా సరే, బీటెక్ చేసిన వాళ్ళైనా సరే, కాంపిటేటివ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ స్పెషల్గా రైల్వే టార్గెట్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నా. దాని అనౌన్స్మెంట్ ఈరోజే మ్యాక్సిమం అయిపోతుంది, ఒక వీడియో అప్లోడ్ చేస్తా. సో వాళ్ళకి సజెస్ట్ చేయండి మీకు ఈ సీజీఎల్ సిరీస్ ఎలా అయితే నడుస్తుందో అలాగే. బట్ ఒక డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో దీనికంటే ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి, దాంట్లో దీనికంటే ఎక్కువ థింగ్స్ ఉన్నాయి. ఇంకొకటి, ఆల్రెడీ ఈ సిరీస్ మనం జస్ట్ 56 days కోసం అనుకొని ఇన్ని రోజుల వరకు వచ్చేసరికి ఎలా ఉన్నదో చూస్తున్నారు. ఇప్పుడు రైల్వే సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత మరి రైల్వేలో ఆల్రెడీ అనుకోవడమే 150 to 200 days సిరీస్ అవుతుంది. కాబట్టి ఆల్రెడీ నేను అన్ని రోజుల సిరీస్ అవుతుంది అని చెప్పినప్పుడు మరి అదే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. ఆల్రెడీ నేను 200 days ప్లాన్ చేస్తున్నా అంటే చూసుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఉంటే సజెస్ట్ చేయండి. స్టిల్ ఏ డౌట్ ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.